Hi, I'm Naveenraj. Welcome to Naveenraj Maths YouTube channel. Today we're going to discuss about 8th December paper. ఈ రోజు ఈ పేపర్లో మనకు మ్యాథమెటిక్స్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ ఇచ్చిండు కంపేర్ టు ప్రీవియస్ సెషన్స్. అంటే పొద్దున కొద్దిగా మ్యాథమెటిక్స్లో కొంచెం టఫ్ లెవెల్ కూడా పెంచడం జరుగుతుంది. సో అదేవిధంగా 9th December పేపర్ కూడా అదేవిధంగా మనకు 10th December పేపర్ కూడా నేను త్వరగా మీకు ఇస్తాను. సో అంతవరకు మనం ఈ 8th December పేపర్లో వచ్చినటువంటి మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అని కూడా 1 by 1 డిస్కస్ చేద్దాం. మార్నింగ్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, కంబైన్ ఉన్నాయి, చూద్దాం. లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 articles, then find the profit percentage. తెలుగు మీడియం వాళ్ళకి నేను క్వశ్చన్ తెలుగులో చెప్తాను, యూ కెన్ రైట్ ఇట్. సో 9 వస్తువుల యొక్క అమ్మిన వెల 15 వస్తువుల కొన్న వెలకు సమానమైన లాభ శాతం ఎంత అంటున్నాడు. ఓకే, ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 articles is equal to cost price of how many articles? 15 articles. Here selling price of how many articles are given. So in this question there are 9 selling prices is equal to 15 cost price అని ఇవ్వడం జరిగింది. సో 3 3s are and 3 5s are. Therefore cost price divided by selling price is equal to, so ఏమవుతుంది మనకు 3/5 అవుతుంది. ఎంత అవుతుంది? 3/5. సో therefore ఈజీగా సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 3, సెల్లింగ్ ప్రైస్ ఎంత? 5. సో 3లో మనకు 2 రూపీస్ ప్రాఫిట్, పర్సంటేజ్ ఎంత? 100 అవుతుంది. therefore what is the profit percentage? 66.66% is the profit. ఓకే, ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు మనం, సింపుల్ మెథడ్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏమి ఇచ్చిందంటే మనకు 9, అక్కడ సింపుల్ లాజిక్ కూడా చేయొచ్చు. ఎప్పుడైనా ప్రాఫిట్ పర్సంటేజ్ మనం నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రకారం అనుకోవాలంటే రిమైన్ ఆర్టికల్స్ డివైడెడ్ బై సోల్డ్ ఆర్టికల్స్ ఇంటూ 100%. ఇప్పుడు యాజ్ పర్ వెయిట్ ఇచ్చినప్పుడు కాన్సెప్ట్ ఇంకోటి. సో దీన్ని ఇంకా వేరేలా కూడా సాల్వ్ చేయొచ్చు. కాన్సెప్ట్ ప్రకారం కూడా ఇంకా సింపుల్గా సాల్వ్ చేద్దాం. ఓకే, వెయిట్ ప్రకారం ప్రాఫిట్ పర్సంటేజ్ అనుకోవాలంటే ఎన్ని అమ్మాడు? 9 అమ్మాడు. హౌ మెనీ సోల్డ్? 9. How many left? Okay, how many left? 6 left. 6 are the profit. Percentage is how much? 100. 3 2s are 3 3s are. So nothing but what is the profit percentage? 66.66%. Okay, so I request you student remember profit and loss percentage with respect to weight also. చాలా మందికి ప్రాఫిట్ అండ్ లాస్ అనేది కేవలం ప్రైస్ ప్రకారమే కనుక్కుంటున్న ఒక ఐడియా ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు లెర్న్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ వెయిట్ ఆల్సో. వెయిట్ ప్రకారం ప్రాఫిట్ పర్సెంట్ ఏంటి? రిమైన్ ఆర్టికల్స్ బై సోల్డ్ ఇంటూ 100. ఆ విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అ కాన్సెప్ట్. ఓకే, రేషియో కాన్సెప్ట్ కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 article ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ హౌ మెనీ ఆర్టికల్స్ అని ఇచ్చాడు? 15 articles అని ఇవ్వడం జరిగింది. దేర్ఫోర్ కాస్ట్ ప్రైస్ 3 రూపీస్ అయితే సెల్లింగ్ ప్రైస్ 5 రూపీస్ అయితే ప్రాఫిట్ ఎంత అవుతుంది? 2 రూపీస్. అపాన్ 3 into 100 అంటే వాట్ ప్రాఫిట్ పర్సెంటేజ్? 66.66% ఇస్ అబ్సల్యూట్లీ అ ప్రాఫిట్ పర్సెంటేజ్. ఓకే, సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే నీరజ్ సేవ్స్ 20% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఆన్ ఎవ్రీ మంత్ అండ్ ఎట్ ఎండ్ ఆఫ్ ద each year his salary increases by 25%. Find the total savings at end of the second year if salary starting of first year is 20,000. Okay, నీరజ్ అనే వ్యక్తికి నెలకు అతను ఎంత పొదుపు చేస్తాడట? 20% పొదుపు చేస్తాడు. నెలకు తన జీతంలో 20% పొదుపు చేస్తాడు. అలా ప్రతి సంవత్సరంకి అతని జీతం కూడా 25% పెరుగుతుంది. అలా అయినట్లయితే తన మొదటి సంవత్సరం జీతము 20,000 అయినా, ప్రారంభ జీతం 20,000 అయినా, 2 సంవత్సరాల తర్వాత అతని మొత్తం పొదుపు ఎంత అన్న క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నీరజ్ అనేవాడు నెలకు ఏం చేస్తున్నాడు? నెలకు 20% చొప్పున పొదుపు చేస్తున్నాడట. అట్లా ఇయర్ మొత్తం పొదుపు చేస్తాడు. కానీ అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా తన జీతం ఎంత పెరుగుతుందట? 25% పెరుగుతుంది. అయినా 2 సంవత్సరాల తర్వాత అతని మొత్తం పొదుపు, సో ఈ ఆస్కింగ్ టోటల్ సేవింగ్స్ అడుగుతున్నాడు. సో అది కూడా మనం సాల్వ్ చేద్దాం. ఓకే, సింపుల్. ఫస్ట్ ఇక్కడ జాగ్రత్తనండి, ఇక్కడ శాలరీ ఎంత ఉన్నాడు? 20,000 అన్నాడు. శాలరీ ఎంత? 20,000. ఓకే, 20,000లో 20%, 20,000లో 20% అంటే ఎంత అవుతుంది మనకు? 4,000 అవుతుంది. ఓకే, ఎంత అవుతుంది? 4,000. సో అట్లా 4,000 ఈచ్ మంత్ 4,000 అంటే 12 మంత్స్కి ఎంత అవుతుంది? 48,000 అవుతుంది. ఎంత అవుతుంది? 48,000. అంటే ఫస్ట్ ఇయర్ మొత్తం అతని సేవింగ్స్ ఎంత అవుతుంది? 48,000 అవుతుంది. ఎంత అవుతుంది? 48,000. ఓకే, క్లియర్. మరి ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్కి సేవింగ్స్ ఎంత అవుతుందంటే శాలరీ ఎంత పెరుగుతుందంట? 25% పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది? 25%. అంటే 25% అంటే 5/4 అవుతుంది. ఎంత అవుతుంది? 5/4. దేర్ఫోర్ ఇక్కడ నుంచి కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సో బేసిక్గా 4 parts ఈజ్ ఈక్వల్ టు 48,000 అవుతే మనకు 1 part ఎంత అవుతుంది? 12,000 అవుతుంది. ఎంత అవుతుంది? 12,000. మరి ఇప్పుడు నీకు 5 parts అంటే నెక్స్ట్ ఇయర్కి 5 parts అవుతుంది కాబట్టి సెకండ్ ఇయర్కి సేవింగ్స్ 5 parts అంటే ఎంత అవుతుంది? 60,000 అవుతుంది. ఎంత ఎక్స్ట్రా చేస్తాడో 60,000 ఎక్స్ట్రా సేవ్ చేయడం జరుగుతుంది. సో టోటల్ 2 yearsకి అతని సేవింగ్స్ ఎంత అవుతుందంటే 1,08,000 ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. సో మొత్తం శాలరీ అతను నెలకు 20,000. సో 20% సేవ్ చేస్తే నెలకి 4,000 రూపాయలు సేవ్ చేస్తాడు. అట్లా 12 నెలలకి ఎంత అవుతుంది? 48,000 అవుతుంది. ఓకే, 48,000 అవుతుంది.
అతని శాలరీ ఎంత పెరుగుతుంది 25% పెరుగుతుంది. సో 25% పెరుగుతుందంటే శాలరీలో మీరు పెంచేసినా పర్లేదు. సో ఇప్పుడు మీరు ఇలా కాకుండా యూ కెన్ డూ విత్ అన్ శాలరీ ఆల్సో. ఓకే, మీరు శాలరీతో కూడా సాల్వ్ చేయొచ్చు. ఎలానో చూద్దాం. ఓకే, సో శాలరీతో చూద్దాం. ఫస్ట్ సేవింగ్స్ చూద్దాం. సేవింగ్స్ కావాలంటే సెకండ్ ఇయర్ చూద్దాం. సో శాలరీ ఎంత 20,000, శాలరీ 20,000. ఇప్పుడు ఎంత పెరిగింది 25% పెరిగింది. సో 25% పెరిగిందంటే 25/100. ఓకే, సో 25/100. సో దీంట్లో మనకి ఎంత కావాలన్నాడు 20% ఉన్నాడు. సో 20/100. సో ఇక్కడ దిస్ ఈజ్ 25% పెరిగిందంటే 125 అవుతుంది. ఓకే, సో హౌ మెనీ జీరోస్ ఆర్ క్యాన్సల్, 4 zeros ఆర్ క్యాన్సల్. ఓకే, 25 to how much 250. నౌ 250 into 20 అంటే ఎంత అవుతుంది మనకు 5,000 అవుతుంది. ఎంత అవుతుంది 5,000. 1 month 5,000 అంటే 12 month ఎంత అవుతుంది 60,000 అవుతుంది. సో ఇది కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది. సో ఇలా కాకుండా సో డైరెక్ట్ ఇంత చెప్పిన ప్రాసెస్ ప్రకారమే దీన్ని సాల్వ్ చేయండి. ఓకే, మీరు ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ బేసికలీ లెంతీ ప్రాసెస్. సో ఇలా కాకుండా ఐ సింప్లీ సజెస్ట్ యూ ఎలా చెప్పాను, ఫస్ట్ కాన్సెప్ట్ ప్రకారం వెళ్ళండి. సో ఫస్ట్ కాన్సెప్ట్ ప్రకారం ఎలా అంటే సింపుల్ లాజిక్. సో ఇక్కడ 1 year ఎంత అంటున్నాడు శాలరీ 20,000, ఫస్ట్ ఇయర్ 20,000 అంటున్నాడు. సో దానిలో 20% అంటే సేవింగ్స్ ఎంత అవుతుంది 4,000 అవుతుంది. అట్లా ఈచ్ మంత్ 4,000 అంటే 12 monthsకి ఎంత అవుతుంది 48,000 అవుతుంది. ఓకే, 48,000 అంటే ఫస్ట్ ఇయర్ మొత్తం అంటే సో 0 to ఫస్ట్ ఇయర్ వరకు అతని సేవింగ్స్ ఎంత అవుతుంది 48,000 అవుతుంది. ఎంత అవుతుంది 48,000. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ టు సెకండ్ ఇయర్ ఎండింగ్ అనుకుందాం. సెకండ్ ఇయర్ ఎండింగ్కు చూద్దాం. సో ఇప్పుడు శాలరీ 25% పెరిగిందంటే ప్లస్ 1/4 అవుతుంది. అవునా, అంటే 4 parts is equal to 48,000. ఇలా తీసుకున్న మీకు ఆన్సర్ ఈజీ వస్తుంది. నా 1 part is almost 12,000 తీసుకుని సరిపోతుంది. ఓకే, సో 4లో 1 part పెరుగుతుంది అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ అవుతుంది నెక్స్ట్ ఇయర్కి 5 parts అవుతుంది. సో 5 parts ఎంత అవుతుంది 60,000 అవుతుంది. సో ఇలా తీసుకున్నాడు ఆ సెకండ్ ఇయర్కి 60,000 వస్తుంది. దేర్ఫోర్ ఓవరాల్లీ 1,08,000 ఈజ్ ఆప్షనల్ రైట్ ఆన్సర్. సో ఇది సింపుల్గా మనం సాల్వ్ చేయడానికి మీకు వెళ్ళిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇట్లాంటి మోడల్ క్వశ్చన్స్ మనకు చాలా అడుగుతున్నాడు. ఇది కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, లెట్ us discuss about next question. Two persons revolving around a circle with one complete in 18 minutes and other complete in 12 minutes. If they start same time at same place at what time they will meet అంటున్నాడు. ఓకే, సో దిస్ ఇస్ ఎ క్వశ్చన్. సో ఇక్కడ ఏమంటున్నా అంటే 2 person revolving around circle with one can complete in 18 minutes and other can complete in how many minutes 12 minutes అంటున్నాడు. If they start at same time and same place at what time they meet అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ ఏమంటే ఇద్దరు వ్యక్తులు ఒక వృత్తాకారం చుట్టూ పరిగెత్తుతున్నారు. ఒకరికి పూర్తి చేయడానికి 18 నిమిషాలు పడుతుంది, ఇంకొకరికి 12 నిమిషాలు పడుతుంది అంటున్నాడు. ఇద్దరు ఒకే స్థానం నుంచి ప్రారంభించిన ఎంత కాలం తర్వాత వాళ్ళిద్దరు కలుసుకుంటారని క్వశ్చన్ ఇవ్వడం అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ అ సర్కిల్లో మనకు ఒకడు 18 minutes అవుతున్నాడు, ఇంకోటి 12 minutes అవుతున్నాడు. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు మీటింగ్ పాయింట్ ఏంటంటే LCM ఆఫ్ దేర్ టైమ్స్ సో LCM ఆఫ్ టైమ్స్ అంటే ఎన్ని మినిట్స్ అవుతుంది 36 minutes. సో బోత్ ఆర్ మీటింగ్ హౌ మెనీ మినిట్స్ ఆఫ్టర్ 36 minutes తర్వాత వాళ్ళు మీట్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మీటింగ్ పాయింట్ అంటే కామన్ టైం అంటే LCM ఆఫ్ దేర్ మీటింగ్ టైమ్. సో వాట్ ఈస్ LCM 18 and 12. 18లో ఈ వీడు ఎన్ని రౌండ్స్ చేస్తాడు 2 rounds చేస్తాడు, వీడు ఎన్ని రౌండ్స్ చేస్తాడు 3 rounds చేస్తాడు. ఓకే, సో అంటే వీడు థర్డ్ రౌండ్ వేసేటప్పుడు సెకండ్ రౌండ్లో ఉంటాడు, ఇద్దరు కూడా అప్పుడు ఒకే ప్లేస్లో కలుసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వాట్ ఈస్ LCM ఆఫ్ 18 and 12 36 minutes. మీటింగ్ పాయింట్ అంటే రిలేటివ్ స్పీడ్ అంటాము. రిలేటివ్ స్పీడ్లో మనకు టైం ఇచ్చినప్పుడు వీ కెన్ ఫైండ్ త్రూ దర్ LCM ఆల్సో. ఓకే, దీన్ని ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే tan A plus tan 2A plus tan 3A is equal to tan A into tan 2A into tan 3A. సో అయినా ఏ వాల్యూ ఎంత ఉంటుంది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు డోంట్ ట్రై టు డూ ఇన్ అప్లికేషన్ మెథడ్, గో అండ్ టు ఇన్ అ సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది సాల్వ్ చేయండి. సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది సాల్వ్ చేసే ఏమవుతుందంటే ఎప్పుడైనా యాంగిల్ ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఇచ్చి యాంగిల్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ఆన్సర్ విత్ ఓన్లీ ఫ్రమ్ ఆప్షన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు బేసిక్గా చూసినట్లయితే ఇప్పుడు మనం ఏ వాల్యూ తీసుకున్నాం. బేసిక్గా ఏ వాల్యూ ఇఫ్ ఐ గో ఫర్ 90 degrees అంటే tan 90 ఎంత అవుతుంది మనకు ఇన్ఫినైట్ అవుతుంది. సో కాబట్టి బేసిక్గా 90 degrees కూడా కాదు. అదేవిధంగా మనకు ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు 30 degrees తీసుకున్నాం అనుకోండి, అందులో tan 3A కూడా ఉంది. tan 3A కూడా ఎంత అవుతుంది మనకు 90 degrees అవుతుంది. సో బేసికలీ దిస్ ఈజ్ కూడా రాంగ్ ఆన్సర్. ఓకే, ఐదర్ మనకు 60 అవ్వచ్చు లేదా 120 అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ
అండ్ గోయింగ్ టు డూ విత్ క్వశ్చన్ విత్ సో వన్స్ అంటే 60 degrees స్మాల్ యాంగిల్ నుంచి తీసుకొని సాల్వ్ చేద్దాం. సో వీ గోన్ టేక్ ఓన్లీ స్మాల్ యాంగిల్. వాట్ ఆర్ స్మాల్ యాంగిల్? ఇఫ్ tan 60 తీసుకున్నాను, a ఈజ్ ఈక్వల్ 60 అంటే tan 60 degrees ఏమవుతుంది? tan 120 degrees అండ్ tan ఎంత అవుతుంది మనకు? 180 degrees అవుతుంది. ఓకే, క్లియర్. సో దేర్ ఫార్ tan 60 degrees, సో tan 120 degrees అండ్ tan how much? 180 degrees అవుతుంది. సో tan 60 is how much? సో మనకు √3 అవుతుంది. బేసికల్ వాట్ ఇస్ దిస్? √3. సో అదేవిధంగా tan 120 అంటే కాట్ అవుతుంది కాబట్టి వాట్ ఇస్ దిస్? -√3 అవుతుంది. ఏమవుతుంది? -√3 అవుతుంది. ప్లస్ tan 180 ఎంత అవుతుంది మనకు? బేసిక్గా 0 అవుతుంది. క్లియర్? ఓకే, 0 అవుతుంది. వాట్ ఇస్ దిస్? -√3 into 0. Okay, so 0 is equal to 0 అయింది కాబట్టి therefore what is the a value is only 60 degrees is absolutely right answer. So which option is the right answer? First option is the right answer. Okay, ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఎప్పుడైనా యాంగిల్ అనుకున్నప్పుడు I sincerely request you to solve through the only options only. ఎందుకంటే యాంగిల్స్ అనేది కూడా మనం ఇలానే సాల్వ్ చేయాలి. డోంట్ ట్రై టు డూ ఇన్ అ సిస్టమాటికల్ అప్రోచ్. అప్లికేషన్ మెథడ్ అసలు దీన్ని సాల్వ్ చేయకూడదు. ఓకేనా? సో బేసికల్గా మీకు అంటే టేబుల్ ఆ యాంగిల్ మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి బీ కేర్ఫుల్. ఓకేనా? సో దిస్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 + 2√5 is a rational or irrational number. Okay, so 3 + 2√5 is a rational or irrational number అడుగుతున్నాడు. సో బేసికలీ సింపుల్, ఇట్ ఈస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఏ సంఖ్య అవుతుందంటే కరణీయ సంఖ్య అవుతుంది. ఈ సంఖ్య కరణీయ సంఖ్య అవుతుంది. బికాస్ మన ఇక్కడ √5. సో √5 ఏ సంఖ్య? కరణీయ సంఖ్య. కరణీయ సంఖ్యకు ఏ సంఖ్య కూడినా అది ఖచ్చితంగా ఏమవుతుంది? నీకు కరణీయ సంఖ్యనే అవుతుంది. ఈజ్ బేసికల్ ఇట్ ఈస్ కాల్డ్ irrational number. Which number it is? Irrational number. Okay, get my point? So next question చూద్దాం. సో ఫైండ్ ద రూట్ వాల్యూ. ఫైండ్ ద రూట్ వాల్యూ. సో ఇక్కడ రూట్ వాల్యూ అడుగుతున్నాడు మనకి. సో బేసికల్గా వీ హ్యావ్ టు ఆన్సర్ దిస్ ఇన్ రూట్. ఓకే, సో రూట్ వాల్యూ అడుగుతున్నాడు. మనం రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో దేర్ ఫార్ ఇట్ ఈస్ √8 minus 2√15 వాల్యూ ఎంత అని క్వశ్చన్ ఇచ్చాడు. దీన్ని ప్రొడక్ట్ ఆఫ్ అంటే కోప్రైమ్స్లో రాసుకుంటే √3 into √5 రాసుకోవచ్చు. క్లియర్? ఎస్. దేర్ ఫోర్ వాట్ ఇస్ దిస్? సో √3 whole square ప్లస్ అండ్ √5 whole square minus 2 into √3 into √5 whole square. ఓకే, సో అంటే నథింగ్ బట్ మనం ఏం రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ వాట్ ఈస్ ద వాల్యూ? ఇట్ ఇస్ √5 minus √3 whole square అవుతుంది. దేర్ ఫార్ వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? √5 minus √3. విచ్ ఈజ్ రైట్ ఆన్సర్? √5 minus √3 ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. దీని యొక్క రూట్ వాల్యూ కనుక్కున్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్. సో దిస్ ఇస్ a minus b whole square ఫార్ములా ప్రకారం ఉంది. సో బేసికల్ ఎప్పుడైనా కూడా మనకు సోర్స్ అనేది పాజిటివ్ ఫామ్లోనే ఉంటుంది కాబట్టి స్క్వేర్ రూట్లో సో హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ. సో √5 minus √3 ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఓకేనా? లెట్ us discuss about next question. Let us discuss about the next question from time and distance. This question is for some moderate question, difficult ani kaadu, easy ani kaadu, moderate adegadu. Okay, so train of the speed is 50% more speed of the bus and the distance between the two stations is 75 kilometers. Both vehicles starts at the same time from same point, but the train stops in between of 12.5 minutes. Although they reach a same destination, they reach destination in the same time. Find the speed of the bus. Okay, da question ikkada em iవ్వడం జరిగిందంటే రైలు అంటే ట్రైన్ యొక్క వేగం బస్సు కన్నా 50% ఎక్కువ ఉంటుందట. ఆ రెండు యొక్క స్టేషన్ల మధ్య దూరం 75 కిలోమీటర్లు. ఆ రెండు వెహికల్స్ కూడా ఒకే టైంకి ఒకే ప్లేస్ నుంచి బయలుదేరడం జరిగింది. కాకపోతే ట్రైన్ ఎక్కువ ఫాస్ట్ ఉంది కాబట్టి కానీ తొందరగా వెళ్ళాలి, కానీ తొందరగా వెళ్ళలేదు. రెండు కూడా ఒకే సమయాన్ని వెళ్ళాయట. ఎందుకంటే ట్రైన్ అనేది 12.5 నిమిషాలు ఆపుతున్నాడు ఒక దగ్గర. దీనివల్ల రెండు కూడా ఒకే సమయానికి చేరుకుంటున్నాయి అంటున్నాడు. ఓకే, సో ఈ ఫార్ములా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఫార్ములా లేకుండా నేను త్రూ కాన్సెప్ట్ చెప్తాను. సో ఇక్కడ క్వశ్చన్లో మనకు డిస్టెన్స్ కాన్స్టాంట్. కాన్సెప్ట్ ఏంటిది? సో డిస్టెన్స్ ఈజ్ కాన్స్టాంట్. ఓకే, క్వశ్చన్లో మనకి ఏం కాన్స్టాంట్? డిస్టెన్స్ కాన్స్టాంట్. డిస్టెన్స్ కాన్స్టాంట్ కాబట్టి ఐ టేక్ స్పీడ్ రేషియో. స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఇస్ టు స్పీడ్ ఆఫ్ బస్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఎంత అవుతుంది? స్పీడ్ 3:2 అవుతుంది. ఎందుకంటే 50% మోర్ అన్నాడు. 50% మోర్ అంటే +1/2 అంటే బస్సు స్పీడ్స్ 2 parts 2 కన్నా మనకి 3 parts అవుతుంది. ఇది డిస్టెన్స్ కాన్స్టెంట్. ఇప్పుడు టైం తీసుకుందాం. టైమ్ ఆఫ్ ట్రైన్ ఇస్ టు టైమ్ ఆఫ్ బస్ అవుతుంది. సో స్పీడ్ అండ్ టైమ్ ఆర్ విచ్ ప్రపోర్షన్? ఇన్వర్స్లీ ప్రపోర్షన్ కాబట్టి ఏమవుతుంది? 2:3 అవ్వడం జరుగుతుంది. ఓకే, దేర్ ఫోర్ ఇప్పుడు చూడండి బేసిక్గా
ఈ రెండు కూడా ఒకే సమయానికి వెళ్తుందంటే 2 నుంచి 3 రావాలంటే 1 పార్ట్ ఎక్కువ అవుతుంది, అంటే 1 పార్ట్ మొత్తం కూడా హాల్టింగ్ టైమే అవుతుంది, అంటే 12.5 మినిట్స్ అవుతుంది. ఎంత అవుతుంది? 12.5 మినిట్స్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ బేసికలీ టోటల్ టైం అంటే ఎన్ని పార్ట్స్ అవుతుంది? సో 3 పార్ట్స్. 12.5 మినిట్స్ని మీరు ఈజీగా రాసుకోవాలంటే యూ కెన్ టేక్ 25/2 ఫర్ యువర్ కన్వీనియంట్. 3 పార్ట్స్ అంటే ఎంత అవుతుంది? 75/2 మినిట్స్ అవుతుంది. ఓకే, దేర్ ఫోర్ స్పీడ్ అంటున్నాడు. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. వాట్ ఇస్ ద డిస్టెన్స్? 75 కిలోమీటర్స్ డివైడ్ బై 75/2 ఇంటూ 60 అవుతుంది. బికాజ్ ఆఫ్ మన మినిట్స్ని హవర్స్లో మార్చుకుని డివైడ్ బై 60 వేసాం, డివైడ్ బై 60 పైకి వస్తుంది, ఇంటూ 60 అవుతుంది. సో 75 క్యాన్సిల్ అవుతుంది, డివైడ్ బై 2 ఉంటే పైకి వెళ్తే 1 అవుతుంది. సో 60 × 2 అంటే 120 kmph ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ వితౌట్ ఫార్ములా గుర్తుపెట్టుకోకుండా యూ కెన్ త్రూ ద కాన్సెప్ట్తో కూడా సాల్వ్ చేయొచ్చు. వాట్ ఇస్ ద స్పీడ్ రేషియో? 3:2. ఎందుకు ఇక్కడ నేను రేషియో కాన్సెప్ట్తో చేశానంటే ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్. ఏంటి డిస్టెన్స్? రెండు కూడా ఒకే 75 కిలోమీటర్ల దూరాన్ని ట్రావెల్ చేస్తున్నాయి. సో నో నీడ్ ఆఫ్ వెరీ అబౌట్ ఫార్ములా ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్. సో కాన్సెప్ట్ ఏంటంటే ఫార్ములాస్ యూజ్ చేస్తూ ఉంటారు. దే యూస్ ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా? ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్, ఓకే, ఇంటూ టైం తీసుకొని చేస్తూ ఉంటారు. ఇక్కడ డిస్టెన్స్ వస్తుంది, అలా తీసుకొని సాల్వ్ చేస్తే లెంతీ ప్రాసెస్ అవుతుంది. ఓకే, సో డోంట్ యూజ్ అ ఫార్ములాస్ అనేది మీకు ఎగ్జామ్ హాల్లో తొందరగా గుర్తు రాకపోవచ్చు. ఓకే, యూ కెన్ గో త్రూ ద క్వశ్చన్ విత్ అన్ కాన్సెప్ట్. వాట్ ఇస్ ద కాన్సెప్ట్? ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి ఐ టేక్ స్పీడ్ రేషియోస్. ఇక్కడ నేను స్పీడ్ రేషియోస్ తీసుకుంటున్నాను. స్పీడ్ రేషియో ఎంత అవుతుంది? 3:2 అవుతుంది. స్పీడ్ 3:2 అవుతే టైం ఎంత అవుతుంది? 2:3 అవుతుంది. బేసిక్గా రెండు కూడా ఒకే టైంకి వెళ్ళినాయి. సో యాక్చువల్లీ ట్రైన్ వెళ్ళడానికి 2 పార్ట్స్ పడుతుంది, కానీ అది ఆగడం వలన 1 పార్ట్ ఎక్స్ట్రా తీసుకుంది. ఎందుకంటే మొత్తం బస్ తీసుకున్న పార్ట్స్ ఎంత? 3 పార్ట్స్. రెండు ఒకే సమయానికి వెళ్ళిందంటే ఇది కూడా 3 పార్ట్స్ తీసుకోవాలంటే 1 పార్ట్ ఏమవుతుంది? హాల్టింగ్ అవుతుంది. హాల్టింగ్ ఎన్ని మినిట్స్? 12.5 మినిట్స్. మరి టోటల్ టైం అంటే ఎంత అవుతుంది? 3 పార్ట్స్. 3 పార్ట్స్ అంటే ఎంత? 75/2. మరి స్పీడ్ అంటే ఏంటిది? డిస్టెన్స్ బై టైం. వాట్ ఆర్ డిస్టెన్స్? 75 కిలోమీటర్స్. వాట్ ఆర్ టైం? 75/2 మినిట్స్. ఇది మినిట్స్ ఉంది కాబట్టి హవర్స్లో మార్చుకోవాలంటే డివైడ్ బై 60. డివైడ్ బై 60 పైకి వెళ్తే ఇంటూ 60 అవుతుంది కాబట్టి వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? 120 kmph ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఓకేనా? నో నెక్స్ట్. సో ఇది అర్థమైందండి. సో ఈ విధంగా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. వన్స్ అగైన్ ఐ రిపీట్ యూ. ఈ క్వశ్చన్ చూడండి, డిస్టెన్స్ కాన్స్టెంట్. క్వశ్చన్ ఏం కాన్స్టెంట్? డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి ఐ టేక్ ఆ స్పీడ్ రేషియో, స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఇస్ టు స్పీడ్ ఆఫ్ బస్, ఆ విధంగా తీసుకొని సాల్వ్ చేయొచ్చు. వాట్ ఇస్ దిస్? సో ఇది 3 పార్ట్స్ అవుతాయి, ఇది ఎంత అవుతుంది? 2 పార్ట్స్ అవుతుంది. ఇప్పుడు డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి ఐ టేక్ టైం రేషియో, టైమ్ ఆఫ్ ట్రైన్ ఇస్ టు టైమ్ ఆఫ్ బస్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 2:3. బేసికల్ ఇది కూడా 3 పార్ట్స్ అంటే ఇది 3 పార్ట్స్ కావాలంటే 1 పార్ట్ ఎక్స్ట్రా తీసుకోవాలంటే హాల్టింగ్. ఆ హాల్టింగ్ ఎన్ని మినిట్స్? 12.5 మినిట్స్. 12.5 మినిట్స్ అంటే మనం ఏం రాసుకోవచ్చు? 25/2 ఫర్ యువర్ ఈజీ క్యాలిక్యులేషన్. దేర్ ఫర్ టోటల్ టైం అంటే ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 75/2 మినిట్స్. ఈ మినిట్స్ని మన హౌస్లో మార్చుకుని డివైడ్ బై 60 చేస్తాం. ఇలా చేసినా పర్లేదు. సో ఎలా పోతుందంటే సింపుల్ 15 5s అండ్ 15. సో 15 5s అండ్ 15 4s. నథింగ్ బట్ వాట్ యూ టేక్ ఇట్ ఇస్ 5/8 అవుతుంది. ఓకే, 5/8 అవర్స్. దేర్ ఫర్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇలా తీసుకున్నా సరిపోతుంది. డిస్టెన్స్ ఎంత? 75. టైం ఎంత అయింది? 5/8 అవుతుంది. దేర్ ఫర్ 75 × 8 divided by 5. 5 how many times? 15 times. 15 8s are how much? 120 kmph. So if you want to solve through the concept, ఈ విధంగా కాన్సెప్ట్తో సాల్వ్ చేయొచ్చు వితౌట్ రిమెంబరింగ్ ఎనీ ఫార్ములా లేకుండా మనం ఇక్కడ దీన్ని సాల్వ్ చేయడం జరిగింది. ఓకేనా? సో బీ కేర్ఫుల్, ఇట్లాంటి మోడల్ చాలా ఆడుతున్నాడు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దర్ ఆర్ 4 red balls and 5 yellow and 6 pink balls in a bag. If 2 balls are drawn randomly, and what is the probability that none of the drawn are yellow? Okay, this model I discussed in several in ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ ఆల్సో. ఓకే, ఒక బ్యాగ్లో ఇక్కడ 4 రెడ్ అండ్ 5 ఎల్లో అండ్ 6 పింక్ బాల్స్ ఉన్నాయట. 2 బాల్స్ తీశాడు. అవి తీసినవి ఖచ్చితంగా ఏం కావద్దు? ఎల్లో కావద్దు. ఓకే, ఎల్లో కావద్దు అంటున్నాడు కాబట్టి ఇక్కడ బేసిక్గా చూడండి, మనకు ఏముంది? మనకు రెడ్ ఎన్ని ఉన్నాయి? మనకు 4 ఉన్నాయి. అండ్ ఎల్లో ఎన్ని ఉన్నాయి? మనకు 5 ఉన్నాయి. అండ్ పింక్ ఎన్ని ఉన్నాయి? మనకు 6 ఉన్నాయి. ఇక్కడ ఎల్లో కావద్దంటున్నంటే మిగతా బాల్స్ అనేది కాంపౌండ్ అవుతుంది. అంటే టోటల్ 10 బాల్స్లోకి వెళ్ళి తీసేయాలి. ఎన్ని బాల్స్కి వెళ్ళి తీయాలి? సో 10 బాల్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం తీయాల్సి వస్తుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ టోటల్లీ మనకి ఎన్ని బాల్స్ అవుతాయి? టోటల్లీ 15 బాల్స్ అవుతాయి. టోటల్లీ 15 బాల్స్. ఎన్ని బాల్స్ డ్రా చేస్తున్నాడు? 2 బాల్స్ డ్రా చేస్తున్నాడు. అంటే 15 × 14 divided by and 2 × 1. 2 how many times? 7 times. So 15 7s are 105. ఓకే, 105. నెక్స్ట్ ఎన్ ఆఫ్ ఈ అనుకుంటున్నాం. ఎన్ ఆఫ్ ఈ అంటే ఇక్కడ మనకి వెళ్ళాలి అంటే రెడ్ అండ్ పింక్ నుంచే తీయాలి. సో రెడ్ అండ్ పింక్ నుంచి కాంపౌండ్ తీయాలి. సో అంటే 10లోకి వెళ్ళి 2 బాల్స్ ఇస్తే 10c2. 10c2 అంటే 10 × 9 divided by and 2 × 1. 2 how many times? 5 times. 9 5s are how much? It is 45.
దేర్ ఫర్ ప్రాబిలిటీ అడుగుతున్నాడు కాబట్టి శాంపుల్ స్పేస్ ఎంత వచ్చింది మనకు, ఇది 45 ఎంత వచ్చింది, ఇది 105 వచ్చింది. నా 15 3s are 45 and 15 how many times, 7 times. So what is the answer? 37. 3/7 is absolutely right answer. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. మనకి ఎల్లో కావద్దంటున్నాడు కాబట్టి సో ఎల్లో నుంచి తీయద్దు, మనము ఈ ఎల్లోని పక్కన పెట్టేస్తే మనకు కావాల్సింది ఏంటిది, రెడ్ అండ్ పింక్ మాత్రమే తీయాలి. బట్ శాంపుల్ స్పేస్ మాత్రం టోటల్ నుంచే తీస్తాం. ఎందుకు, శాంపుల్ స్పేస్లో మనం అవాయిడ్ చేయకూడదు. ఎప్పుడు ఎక్కడ అవాయిడ్ చేయాలి, టాస్క్లో అవాయిడ్ చేయాలి. టాస్క్లో మనకు ఎల్లో కాకుండా మిగతా కాంబినేషన్ ఏంటిది, రెడ్ అండ్ పింక్ నుంచే తీస్తాం. రెడ్ అండ్ పింక్ బోత్ ఆర్ హౌ మచ్, సో దెర్ ఆర్ 10 balls అవుతాయి. ఓకే సార్ మీరు ఇలా కూడా చేయొచ్చు కదా అంటే ఏమవచ్చు, దెర్ ఆర్ సెవరల్ కాంబినేషన్ వస్తాయి. ఏంటిది, అన్నీ రెడ్ అవ్వచ్చు, లేదా అన్ని పింక్ అవ్వచ్చు, లేదా 1 రెడ్ అవ్వచ్చు, 1 పింక్ అవ్వచ్చు. ఓకే మీరు ఇలా చేసినా కూడా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది, బట్ ఇట్ ఈస్ లెంతీ ప్రాసెస్. ఓకే సో మీరు ఇలా చేసినా కూడా మీకు ఆన్సర్ సేమ్ వస్తుంది, బట్ దిస్ ఈస్ అ వెరీ లెంతీ ప్రాసెస్. ఓకే సో డోంట్ ఫాలో దిస్ వన్. ఏంటిది, అన్ని రెడ్ ఆర్ అన్ని పింక్ ఆర్ 1 red 1 pink ఇలా చేసినా కూడా యూ గట్ రైట్ ఆన్సర్, బట్ దిస్ ఇస్ టైమ్ టేకింగ్. దిస్ ఇస్ సింపుల్ ప్రాసెస్. ఏదైతే కావద్దంటున్నాడో దాన్ని టాస్క్లో ఎలిమినేట్ చేయండి. సో ఎల్లో కావద్దంటున్నా కాబట్టి ఎలిమినేట్ అయిన ఎల్లో ఎలిమినేట్ చేయంగా మనకు మిగిలిన కాంపౌండ్ ఏంటిది, రెడ్ అండ్ పింక్. ఆ కాంపౌండ్ నుంచి 2 balls ఇస్తున్నాడు కాబట్టి వాట్ ఇస్ దిస్, 45 అవుతుంది. ఓకే వాట్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్, 3/7 ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఓకేనా. సో అండ్ వన్ థింగ్ అబౌట్ దిస్ వన్, ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా మనకు శాంపుల్ స్పేస్ ఈజ్ వెరీ క్లియర్. NF(S), so totally how many balls are there? So NF(S), so total how many balls, 15 balls are there. So 15C2, therefore it is 15 into 14 divided by it is 2 factorial. Cancellation చేయకండి. అండ్ NF(E) కావాలి. NF(E) మనం ఎక్కడి నుంచి తీయాలి, పింక్ అండ్ రెడ్ నుంచే తీయాలి. సో దెర్ ఆర్ టోటల్ హౌ మెనీ బాల్స్, 10 balls. That is 10C2, that is 10 into 9 divided by 2 factorial. Therefore 2 factor cancel అవుతుంది. And simple calculation, 5 2s and 5 3s. Okay, 3 how many times and 3 times, 2 how many times and 7 times. Here 3 left, here 7 left. ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకే అండ్ డోంట్ ట్రై టు ఎక్స్పాండ్ చేయకండి. ఎక్స్పాండ్ చేస్తే మీ క్యాలిక్యులేషన్ హెవీ అవుతుంది. ఇందాక నేను ఎక్స్పాండ్ చేశాను. సో ఎట్లాగో మనకు శాంపుల్ స్పేస్ యొక్క ఎలిమినేషన్ సేమ్ ఉంది, మనకు టాస్క్లో ఎలిమినేషన్ సేమ్ ఉంది కాబట్టి యూ కెన్ గో త్రూ టు వాల్యూ ఈ విధంగా తీసుకొని చేయొచ్చు, లేదా 10 and 9 అవుతాయి డివైడెడ్ బై 15 and 14 అవుతుంది. ఈ విధంగా కూడా చేయొచ్చు. ఓకే 5 2s and 5 3s, 3 1s 3 3s, 2 1s 2 7s. వాట్ ఈస్ ద ఫైనల్ క్యాలిక్యులేషన్, 3/7. దిస్ ఇస్ అ రఫ్ షీట్ వర్క్. ఈ విధంగా ఎగ్జామ్ హాల్లో సాల్వ్ చేయాలి. ఓకే బీ కేర్ఫుల్. ఇట్లాంటి మోడల్ చాలా అడుగుతున్నాడు. నన్ ఆఫ్ ద బాల్ ఇస్ రెడ్ అంటాడు, గ్రీన్ అంటాడు, ఇట్లాంటి కండిషన్ బాల్ ఇస్తాడు. సో కండిషన్ ఇచ్చినప్పుడు యూ బెటర్ టు గో ఫర్ రిమైనింగ్ కాంపౌండ్ ఎలిమెంట్, అంటే మిగిలిన సమూహం నుంచి తీయడానికి ట్రై చేయాలి మనం. ఓకేనా. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ స్పెషల్ క్లాస్ ఆన్ ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ అంటే ఏంటి, ఎలాంటి శాంపుల్ స్పేస్ ఉంటాయి, ఎలాంటి ర్యాండమ్ ఈవెంట్స్ ఉంటాయి కూడా చెప్తాను. బేసిక్గా ప్రాబబిలిటీ మీకు కరెక్ట్ రావాలంటే టైప్ ఆఫ్ ఈవెంట్ కరెక్ట్ రావాలి, వస్తే ఈజీగా చేయొచ్చు. ఓకే అప్పుడు మీరు మిస్టేక్స్ చేయరండి. ఓకేనా. లెట్ us డిస్కస్ అబౌట్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే what is the question is, find the, if mean is 25, standard deviation is 5, find the coefficient relation. So this is simple. So మీకు coefficient relations కావాలంటే, సో coefficient relations కావాలంటే కాన్సెప్ట్ ఏంటవుతుందంటే మనకు, సో స్టాండర్డ్ డీవియేషన్ డివైడ్ బై మీన్ ఇంటూ 100. సో దిస్ ఈస్ అన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ అ ఫార్ములా. వాట్ ఇస్ స్టాండర్డ్ డీవియేషన్, 5. వాట్ ఇస్ మీన్, 25. Percentage how much, 100 తీసుకోండి. 5 how many times, 5 times. 5 how many times, 20 times. What is the coefficient, 20. What is the coefficient, 20. So this is a basic formula. So just remember, coefficient formula is equal standard deviation by mean into 100. This is a formula you just remember to answer this type of question. Okay, let us discuss about next question. Diagonal of cube is 8√3, find the value. Okay, ఇక్కడ క్యూబ్ అడుగుతున్నాడు మనకి ఇక్కడ. సో diagonal of cube ఇచ్చాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చినా మనకు డయాగోనల్ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఇస్ ద డయాగోనల్, సో డయాగోనల్ D ఈజ్ ఈక్వల్ హౌ మచ్, 8√3 అవుతుంది. దేర్ ఫోర్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డయాగోనల్ D ఈజ్ ఈక్వల్ టు కాన్సెప్ట్ అంటే వాట్ ఇస్ దిస్, సో a√3 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద వాల్యూ, 8√3. సో √3 క్యాన్సల్, వాట్ ఇస్ ద a వాల్యూ, 8. ఇప్పుడు నేను ఏమంటున్నాను, వాల్యూమ్ అడుగుతున్నాను. వాల్యూమ్ అంటే a³. సో 8³ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇస్ 512 cubic units అవుతుంది. 512 cubic units is the absolutely right answer. క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చిండు, డయాగోనల్ D ఇవ్వడం జరిగింది. ఓకే సో డయాగోనల్ అంటే వికర్ణము. సో మనకు ఘనం యొక్క కర్ణము 8√3 అయినా దాని యొక్క ఘనపరిమాణం ఎంత అంటున్నాడు. సో దిస్ ఇస్ అన్ ఫార్ములా. ఓకే సో దిస్ ఇస్ A and this is A and this is A. సో డయాగోనల్ D ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే, సో అండర్ రూట్ ఆఫ్
వాట్ ఈస్ ద వాల్యూ ఏ స్క్వేర్ అండ్ ప్లస్ ఏ స్క్వేర్ అండ్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ ఏ స్క్వేర్ బయటకు వస్తే లెఫ్ట్ √3 అవుతుంది. సో డయాగోనల్ d ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా a √3 అవుతుంది. సో a √3 ఈజ్ ఈక్వల్ a√3 అని ఇవ్వడం జరిగింది. నౌ a ఈజ్ ఈక్వల్ హౌ మచ్ 8. వాట్ ఈస్ ద వాల్యూమ్? సో a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 512 క్యూబిక్ యూనిట్స్ అవుతుంది. ఓకే, నౌ లెట్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 students are take an exam and one of them get 10 marks more than other. So his sum of his marks is 60% sum of their marks. Find the total marks, find their marks అంటున్నాడు. ఓకే, ఇద్దరు విద్యార్థులు ఒక ఎగ్జామ్ రాయడం జరిగింది. ఒక విద్యార్థికి మరో విద్యార్థి కన్నా 10 మార్కులు ఎక్కువ రావడం జరిగింది. సో ఆ ఎవరికైతే ఎక్కువ వచ్చాయో అతడి మార్కులు ఏంటంట, వారిద్దరు మార్కులు 60% ఉంది అంటున్నాడు. ఓకే, ఇక్కడ ఇద్దరు విద్యార్థులు ఉన్నారండి. సో వాళ్ళిద్దరు ఎగ్జామ్ రాయడం జరిగింది. అందులో ఒకడికి మిగతా వాడికన్నా 10 మార్కులు ఎక్కువ వచ్చాయి. అందులో ఏమంటున్నాడు, ఎక్కువ వచ్చిన వాడు మార్కులు ఏంటంట, వాళ్ళిద్దరు మొత్తం మార్క్స్ ఎంత శాతం అంటున్నాడు, 60% అంటున్నాడు. ఓకే, సో 60% అంటే వాట్ ఇస్ ద ఫ్రాక్షన్ 3/5. ఓకే, ఎంత అవుతుంది, 3/5 అవుతుంది. అంటే స్టూడెంట్ 1 అండ్ స్టూడెంట్ 2 యాడ్ చేస్తే వాళ్ళకి ఎంత రావాలి, 5 రావాలి. అంటే వీడు 3 పార్ట్స్ అయితే ఆటోమేటిక్గా ఎన్ని పార్ట్స్ అవుతాడు, 2 పార్ట్స్ అవుతాడు. బేసికలీ ఎందుకు ఈ రెండింటిని యాడ్ చేస్తే నీకు ఎంత రావాలి, టోటల్ 5 పార్ట్స్ రావాలి. సో వాట్ ఏ డిఫరెన్స్, 1 part. Now 1 part is how many marks is given, 10 marks is given. So 3 parts is 30 marks and 2 parts is 20 marks. ఇద్దరు మార్క్స్ అనుకోమన్నాడు కాబట్టి ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఇద్దరు విద్యార్థులు ఎగ్జామ్ రావడం జరిగింది. సో టాపర్కి మిగతా వాడికన్నా 10 మార్క్స్ ఎక్కువ రావడం జరిగింది. సో వాడి మార్క్స్ ఏంటంటే ఇద్దరు మార్క్స్లో 60%. ఇద్దరు మార్క్స్ కలుపుతున్నాడంటే టోటల్ ఇద్దరు కలిపితే ఎంత, డినామినేటర్ ఇస్ అ టోటల్ 5 parts is బిలాంగ్స్ టు టోటల్ 5 parts. అందులో టాపర్ 3 parts అయితే రిమైనింగ్ వాడు ఏమవుతాడు, 2 parts అవుతాడు. వాట్ ఈస్ ద వేరియేషన్, 1 part. 1 part 10 marks అయితే 3 parts 30 and 20. ఓకే, దిస్ ఇస్ క్యాల్కులేషన్. సో కావాలంటే చూడండి టోటల్ ఎన్ని మార్క్స్, 50 మార్క్స్. వాళ్ళిద్దరికి వచ్చింది 50. అందులో వీడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, సో 30 వచ్చాయి. ఓకే, దేర్ఫోర్ 3/5% ఇంటూ 100 అంటే వాట్ ఏ టోటల్ పర్సంటేజ్ ఈ గాట్ 60% ఆఫ్ దెమ్. ఓకే, ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో వాట్ ఈస్ ఆన్సర్, 30 marks and 20 marks. ఓకే, గెట్ మై పాయింట్. ఇది చేసే విధానం. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇఫ్ a + b + c ఈజ్ ఈక్వల్ టు s దెన్ ఫైండ్ sin a/2 వాల్యూ. ఓకే, దిస్ యాక్చువల్లీ ప్రూఫ్స్ అండి. సో ట్రిగ్నోమెట్రీ నుంచి మనకు ప్రూఫ్స్ రావడం జరిగింది. సో ఇట్లాంటి ప్రూఫ్స్ చాలా అడుగుతున్నాడు. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వాట్ ఇస్ దిస్. ఓకే, సో ఇక్కడ మనకు ట్రయాంగిల్ ఇచ్చాడు. సో ఈ ట్రయాంగిల్ మనం ప్లేస్ చేసుకొని సో సాల్వ్ చేయాలండి. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ట్రయాంగిల్లో మనకి ఏమి ఇచ్చారంటే యాంగిల్ ABC. సో ఏకి ఆపోజిట్ A అండ్ Bకి ఆపోజిట్ B అండ్ Cకి ఆపోజిట్ C. సో ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ప్రూఫ్స్ ఉంటాయండి. sin a/2 ఈజ్ ఈక్వల్ టు √s - b ఇంటూ s - c డివైడెడ్ బై ఏమవుతుంది, BC అవుతుంది. ఇఫ్ యూ వాంట్ sin B కావాలంటే sin b/2 ఈజ్ ఈక్వల్ టు √s - a ఇంటూ s - c డివైడెడ్ బై AC అవుతుంది. అదేవిధంగా sin c/2 కావాలంటే సో వాట్ ఇస్ దిస్, s - a ఇంటూ s - b డివైడ్ బై AB అవుతుంది. సో దిస్ ఇస్ ద బేసికలీ ప్రూఫ్స్ అండి. ఈ ప్రూఫ్స్ని బేసిక్గా మనం ఎలా యూజ్ చేస్తామంటే మనం హెరాన్స్ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. హెరాన్స్ ఫార్ములాతో పాటు అదేవిధంగా మనకు కొసైన్ ఫార్ములా ఉంటుంది. సో ఈ కొసైన్ ఫార్ములా యూజ్ చేసుకొని వీటిని మనం ప్రూవ్ చేయడం జరుగుతుంది. ఓకే, డోంట్ వరీ, ఐఎమ్ గోయింగ్ టు టేక్ స్పెషల్ క్లాస్ ఆన్ జామెట్రీలో నేను దీని గురించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఓకే sin 2θ ఫార్ములా అదేవిధంగా cos 2θ ఫార్ములా కూడా ఇక్కడ మనం ఇంప్లై చేయడం జరుగుతుంది. ఓకే, ఈ డీటెయిల్గా దీని ప్రూఫ్ అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద జామెట్రీ టాపిక్ వైజ్ లెసన్. ఈ జామెట్రీ టాపిక్ వైజ్ లెసన్స్ ఏముందో అక్కడ చెప్పడం జరుగుతుంది. బేసిక్గా మనకున్న వాల్యూస్ ఏంటంటే ఈ విధంగా వస్తాయి, a/2కి ఈ విధంగా, b/2 ఈ విధంగా, c/2 ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. మనకు RRB NTPCలో ప్రూఫ్స్ కూడా మనకు అడుగుతున్నాడు. సో బీ కేర్ఫుల్. ఓకే, వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్, సో s - b ఇంటూ s - c బై అండ్ √BC ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఓకేనా, సో ఇది మనం చేయాల్సిన విషయం. B ఉంటే ఈ విధంగా తీసుకోవాలి, A ఉంటే ఆ విధంగా తీసుకోవాలి. A ఉన్నప్పుడు A మిస్ చేయండి, సో రిమైనింగ్ B వాల్యూ తీసుకోండి. A ఫంక్షనాలిటీ మిస్ అవుతాయి, B ఉన్నప్పుడు B ఫంక్షనాలిటీ మిస్ అవుతాయి, C ఉన్నప్పుడు C ఫంక్షనాలిటీ మిస్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. Okay, next question. A does the work in 15 days and B does that work in 10 days. A alone works for 3 days. After that, B also get the remaining work in how many days? Okay, so after that B also get, also ante B kuda ikkada work chestunnattu. What is this, B kuda work chestunnattu. A is how many days, 15 days and B is how many days, 10 days. Ikkada question endante chuddam. A does the work in 15 days and B does that work in 10 days and A alone work for 3 days. After that B also get the remaining work in
హౌ మెనీ డేస్. ఇక్కడ ఏ కమ బీలు ఇద్దరు ఒక పనిని 15, 10 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఏ పని మొదలుపెట్టిన 3 రోజుల తర్వాత బి కూడా ఏతో జత కలిసినట్లయితే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది. అంటే ఇద్దరు కూడా చేస్తున్నారు, బట్ బి అనేవాడు 3 days లేట్గా వస్తున్నాడు. ఓకే, సో వాట్ ఈస్ ఎల్సిఎం? 30 అవుతుంది. 30 అంటే 15 how many times? 2 times. దిస్ ఈజ్ హౌ మచ్? 3 times. ఓకే, సో మరి ఇక్కడ ఏ అనేవాడు ఆల్రెడీ ఎన్ని డేస్ వేస్తాడు? ఇక్కడ 3 days వేస్తాడు. అంటే 3 into 2 అంటే 3 into 2 అంటే టోటల్ హౌ మెనీ కంప్లీటెడ్? 6 కంప్లీట్ అయిపోయినాయి. టోటల్ హౌ మెనీ కంప్లీటెడ్? 6 కంప్లీటెడ్. ఓకే, సో ఇప్పుడు రిమైన్ డిస్కస్ చేద్దాం. అపాన్ 30లో 6 కంప్లీట్ అయితే రిమైనింగ్ ఎంత అవుతుంది? 24 అవుతుంది. ఎంత అవుతుంది? 24. ఆఫ్టర్ దట్ బి ఆల్సో గెట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? బి ఆల్సో ఉంటున్నాడు, ఇద్దరు చేసిన రిమైనింగ్ వర్క్ని. సో 24 divided by 5 అవుతుంది. దేర్ఫోర్ 4/5 days. ఓకే, టోటల్ వర్క్ అడుగుతున్నాడు కాబట్టి ఎంత అవుతుంది? 7 4/5 days ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. బి ఆల్సో అంటున్నాడు, బి ఆల్సో గెట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? ఆఫ్టర్ దట్ బి ఆల్సో అంటే ఏతో పాటు కూడా చేస్తున్నాడు. ఏ వర్క్స్ ఫర్ 3 days, ఏ లోన్ వర్క్స్ ఫర్ 3 days. ఆఫ్టర్ దట్ బి ఆల్సో అంటే ఇక్కడ ఏతో బి కూడా పనిచేస్తున్నాడు అని మీనింగ్ అనమాట. ఓకే, సో వాట్ ఈస్ రైట్ ఆన్సర్? 7 4/5 ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏ బిలో ఒక పని 15, 10 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఏ పని మొదలుపెట్టిన 3 రోజుల తర్వాత బి పనిలో చేరినట్లయితే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది అంటున్నాడు. ఓకే, ఆఫ్టర్ దట్ బి ఆల్సో గెట్ ద రిమైనింగ్ వర్క్ అంటే బి ఆల్సో అంటే బి కూడా చేస్తున్నాడు. ఆఫ్టర్ దట్ బి ఓన్లీ అన్నాడు అనుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ ఆల్సో ప్లేస్లో మనకు ఓన్లీ వస్తే ఆన్సర్ వేరేలాగా వస్తుంది. ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు? ఆల్సో అన్నాడు కాబట్టి బీ కేర్ఫుల్. వాట్ ఏ టోటల్ వర్క్ 30. సో ఏ పర్ డే 2 units వేస్తే బీ పర్ డే ఎంత వేస్తాడు? 3 వేస్తాడు. ఏ నాడు ఎలా ఎన్ని డేస్ వేస్తాడు? 3 days వేస్తాడు. 3 2 6. హౌ మెనీ కంప్లీట్? 6 కంప్లీట్. వాట్ ఇస్ రిమైనింగ్? 24. ఈ 24ని ఏ అండ్ బీ టుగెదర్ చేస్తున్నారు కాబట్టి ఈ రిమైనింగ్ వర్క్ ఎంత పోతుంది? 4 days. ఆల్రెడీ ఏ వాడు 3 days వేసాడు కాబట్టి వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? 7 4/5 days ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో ఈ విధంగా చేయొచ్చు. ఓకే, గెట్ మై పాయింట్. వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? 7 4/5. Okay, now next question చూద్దాం. The ratio of profit of Sumit and Amit and Keval is 2:3:7. If the difference between Amit and Keval is 15-20 rupees, find the total profit. Okay, so here it is ratio of what given? Sumit and Amit and Keval. What is the ratio? 2:3:7. And the difference between Amit and Keval. So Amit and Keval is how many parts? These are 4 parts. 4 parts is how much? 15-20. Okay, clear? So question ఏమంటున్నాడు? టోటల్ ప్రాఫిట్ అంటున్నాడు. సో టోటల్ ప్రాఫిట్ is how many parts? 12 parts. ఎందుకంటే 1 + 3 10, 10 + 2 12. సో 12 రావాలంటే how many times? 3 times. దీన్ని కూడా 3 times వేసేయండి. ఆన్సర్ వచ్చేస్తుంది 15 3s are 4500. నథింగ్ బట్ వాట్ 4560 is absolutely right answer. ఓకే, ఇక్కడ అమిత్ అండ్ కేవల్ మధ్య డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 4 parts అవుతుంది. ఓకే, క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఇక్కడ సుమిత్, అమిత్ అండ్ కేవల్ యొక్క లాభాల నిష్పత్తి 2:3:7 అయినా అమిత్ అండ్ కేవల్ లాభాల మధ్య వ్యత్యాసం 15-20 రూపీస్ అయినా టోటల్ ప్రాఫిట్ ఎంత అని క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే, సో దేర్ ఫోర్ అమిత్ అండ్ కేవల్ మధ్య డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అవుతుంది? మనకు 4 parts. 4 parts is how much? 15-20. If 4 parts is 15-20, the total profit is 12 part. Nothing but what? 1500 3 times 4500. 23 times is 60 rupees. What is the answer? 4560 is absolutely right answer. Okay, let us discuss about next question. The population of city is 20,000, 10% increase in each year, then the find the population next year. ఒక పట్టణం యొక్క జనాభా 20,000. సో ప్రతి సంవత్సరం 10% చొప్పున పెరిగిన తర్వాత సంవత్సరం జనాభా ఎంత అంటున్నాడు. సో సింపుల్ 22,000. ఓకే, 10% is 2,000 కాబట్టి నెక్స్ట్ ఇయర్ మాత్రమే అంటున్నాడు కాబట్టి 22,000 అవుతుంది. ఓకే, సో దీనికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఈచ్ ఇయర్ 10% పెడుతున్నాడు. 20,000లో 10% 2,000 అంటే నెక్స్ట్ ఇయర్ పాపులేషన్ 22,000 అవుతుంది. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్. Okay, next question. There is a loss of 10% on selling at a fixed price. A profit of 4% is made by selling for 140 rupees more and find the fixed price. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్ అంటే చాలా మంది కాస్ట్ ప్రైస్ అనుకుంటారు. సో ఇట్స్ నాట్ కాస్ట్ ప్రైస్ అండి, ఇది కాస్ట్ ప్రైస్ కాదు. ఓకే, కాస్ట్ ప్రైస్ దగ్గర అంతా మనకు ఆన్సర్ ఏమవుతుంది? నో ప్రాఫిట్ నో లాస్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది ఫిక్స్డ్ ప్రైస్ అంటే దే థాట్ ఇట్ ఇస్ కాస్ట్ ప్రైస్. If you article is sold at certain cost price, you get no profit and no loss. Okay, but you already get a loss means what? That fixed price is also called what is the selling price. Okay, so తెలుగు మీడియం జాగ్రత్తగా అండి. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే ఒక వస్తువుని కొద్ది నిర్ణీత ధర దగ్గర అమ్మడం వలన 10% నష్టం వస్తుంది. ఆ నిర్ణీత ధరకు 140 రూపాయలు ఎక్కువ అమ్మినట్లయితే 4% లాభం వస్తుంది అంటున్నాడు. ఓకే, సో దేర్ ఫోర్ ఫస్ట్ లాస్ వచ్చింది కాబట్టి హౌ మచ్ లాస్ ఇట్ ఇస్? 10%. Okay, be careful. First loss is 10%.
First loss is how much? 10%. Second profit ఎంత అవుతుంది? 4% అవుతుంది. What is the difference? 14%. Now 14% is how much it is? 140. Therefore 1% is how many rupees? 10 rupees. Therefore cost price is 100%. Now cost price 100% is how many rupees? Is 1000 rupees. Now first fixed price రావాలి. First fixed price రావాలంటే how much loss? 10% loss అంటే సో మనకు 10% loss is nothing but what? సో ఎంత అవుతుంది? 900 రూపీస్. హౌ మచ్ ఇట్ ఈస్? 900 రూపీస్. ఎందుకంటే 10% తీసేయండి, దీనికి వెళ్ళి తీసేస్తే 900 వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ అన్ ఫిక్స్డ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు. సో రిమెంబర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటే సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాడు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అండి కన్ఫ్యూజ్ మోడల్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద రేషియో ఆఫ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ 3:4:5 దెన్ ఫైండ్ ద విచ్ ట్రయాంగిల్. ఓకే, సో ఒక త్రిభుజం యొక్క 3 భుజాల నిష్పత్తి 3:4:5 అయినా అది ఎటువంటి త్రిభుజం అంటున్నాడు. ఓకే, నేను ప్రాపర్టీస్లో చెప్పడం జరిగింది. సో ఒకసారి వాచ్ చేయండి. వాట్ ఇస్ ద ప్రాపర్టీస్? a² అండ్ b² అండ్ c² ప్రాపర్టీస్ చెప్పాను. నౌ 3², నౌ ఇట్ ఇస్ 4², నౌ ఇట్ ఇస్ 5². 3² is 9, 4² is 16 and 25. అబ్జర్వ్ చేయండి, 9 + 16 అనేసి 25 వస్తుంది. a + b a² + b² = c² అంటే అది ఏ టైప్ ఆఫ్ యాంగిల్ అవుతుంది? ట్రయాంగిల్ అవుతుందండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో వాట్ ఆఫ్ ట్రయాంగిల్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజం. ఏ త్రిభుజము? లంబకోణ త్రిభుజం అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ప్రాపర్టీస్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, f of x is equal to x² అయినా దెన్ x is always f of x is equal to x² అయినా x ఎప్పుడు ఏమవుతుంది? రియల్ నెంబర్ అంటే ఏంటిది? వాస్తవ సంఖ్యలు. ఓకే, రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే మనకు అకరణీయ సంఖ్యలు. ఓకే, అకరణీయ సంఖ్యలు. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే కరణీయ సంఖ్యలు. ఓకే, సో రియల్ నెంబర్ ఏంటంటే వాస్తవ సంఖ్యలు అవుతుంది. సో ఇమాజినరీ అంటే కల్పిత సంఖ్యలు. రియల్ నెంబర్స్ అంటే వాస్తవ సంఖ్యలు అవుతుంది. ఓకే, సో సింపుల్. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏదైనా తీసుకోండి. ఎక్స్ వాల్యూ మీరు అంటే x⁻0 నుంచి మొదలు పెడితే x⁻n దాకా తీసుకోండి. అదేవిధంగా √x నుంచి మొదలు పెడితే nth√x తీసుకోండి. మనకి ఉన్న ప్రాపర్టీస్ ఇవి. అదేవిధంగా ఎక్స్ వాల్యూ నెగిటివ్ పవర్స్ కూడా తీసుకోండి. ఏం తీసుకోండి? నెగిటివ్ పవర్స్ కూడా తీసుకోండి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా మీరు సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ √2 తీసుకుని అనుకోండి, √2 ఏ నెంబర్ అవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. √4 తీసుకుని అనుకోండి, ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, సో ఇది బేసిక్గా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా దేనిలో ఉంటాయి? రియల్ నెంబర్స్లో ఉంటాయి. అంటే పర్ఫెక్ట్గా నీకు ఒక రేషనల్ నెంబర్ రాదు, పర్ఫెక్ట్గా ఒక ఇర్రేషనల్ నెంబర్ రాదు, అన్నీ కూడా రియల్ నెంబర్స్ వస్తాయి. కాబట్టి సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్, దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఆల్వేస్ విచ్ నెంబర్ ఇట్ ఇస్? రియల్ నెంబర్ అవుతుంది. ఏమవుతుంది? రియల్ నెంబర్ అవుతుంది. అంటే x⁻, అంటే x వాల్యూ 0 నుంచి మొదలు పెడితే n దాకా చెక్ చేయండి. √x నుంచి మొదలు పెడితే nth దాకా చెక్ చేయండి. సో చెక్ చేస్తే నీకు ఎప్పుడు ఏమొచ్చినా ఆ వాల్యూ దేనిలో ఉంటుంది? రియల్ సెట్లో ఉంటుంది, వాస్తవ సంఖ్యలో ఉంటుంది. సో సింపుల్ లాజిక్. x ఆల్వేస్ అన్నాడు కాబట్టి అన్ని పవర్ దగ్గర చెక్ చేయాలి. అన్ని వాటి యొక్క వర్గమూల దగ్గర కూడా, ఘనమూలాలు, చతుర్ అన్ని మూలకాల దగ్గర కూడా మనం చెక్ చేయాల్సి వస్తుంది. వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? రియల్ నెంబర్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. బేసిక్ థియరం మీద నుంచి అడిగాడు. ఓకే, సెట్ మీద అడిగాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సన్నీ డస్ ద వర్క్ ఇన్ 8 days అండ్ రవి డస్ ద వర్క్ ఇన్ 10 days. విత్ హెల్ప్ ఆఫ్ బోత్ ద చందన్ డూ ఇన్ వర్క్ ఇన్ 4 days. సో హౌ మెనీ డేస్ విల్ చందన్ కంప్లీట్ అ వర్క్? ఇక్కడ సన్నీ ఒక వ్యక్తి ఒక పనిని 8 రోజులు చేస్తున్నాడు, రవి 10 రోజులు చేస్తున్నారు. వాళ్ళిద్దరు కలిసి చందన్తో కూడి 4 రోజులు చేస్తే చందన్ ఒకటే 8 రోజులు చేస్తున్నాడు అంటున్నాడు. ఓకే, క్వశ్చన్లో సన్నీ. సో సన్నీ టేక్స్ హౌ మెనీ డేస్? ఇట్ ఈస్ 8 days. And Ravi is how many days? It is 10 days. And Sunny, Ravi and Chandan. Okay, so there are how many days? 4 days. What is the LCM? LCM is how much? 40. 40 ante 8 how many days? 40. 5 days. 5 times. This is 4 times. This is 10 times. Okay. Therefore ముగ్గురు 10 parts రావాలంటే ఇక్కడ మనకు చందన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ రవి 5 parts అవుతున్నాడు, సన్నీ 5 parts అవుతున్నాడు, రవి 4 parts అవుతాడు. చందన్ ఎన్ని parts అవుతాడు? 1 part అవుతాడు. దేర్ ఫోర్ సో చందన్ కంప్లీట్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ 40 days అవుతుంది. కాన్సెప్ట్ ఏంటిది? టైమ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై ఎఫిషియన్సీ. ఓకే, ఆ కాన్సెప్ట్తో సాల్వ్ చేస్తున్నాం. దేర్ ఫోర్ వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? సో Chandan can complete work in alone in how many days? 40 days is absolutely right answer. Okay, now next question. Find the value of x. Okay, find the value of x. It is a quadrilateral. Okay, ఇది ఒక quadrilateral. Okay, చతుర్భుజాలు. Okay,
సో ప్రాపర్టీ ఏంటి, చతుర్భుజాల్లో మనకు అడ్జసెంట్ యాంగిల్స్ ఎప్పుడు కూడా మనకి ఏమవుతాయి, సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఏమవుతాయి, సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఓకే, సంపూరక కోణాలు, ప్రక్క కోణాలు ఎప్పుడు కూడా ఏమవుతాయి, సంపూరకాలు అవుతాయి. దేర్ఫోర్ 5x + 7x - 30 degrees is equal to 180 degrees. Now 12x is equal to 150 degrees. ఇక్కడ -30, ఓకే సారీ 210 అవుతుంది. సో how much it is 210 degrees అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు, సమ్ ఆఫ్ యాంగిల్స్. సో 5x + 7x is how much, 12x. Now 12x is equal to 210 అవుతుంది. Now x is equal ఎంత అవుతుంది, 210 divided by 12 అవుతుంది. ఓకే క్లియర్. నెక్స్ట్ 3 4s are 370s. Now x is equal how much అండి, సో 35/2. ఓకే, it is nothing but what, 17.5 degrees. What is the right answer, 17.5 degrees. 35 off into 17.5. Find the x value అడుగుతున్నాడు. -30 వెళ్తే +30 అవుతుంది. సో 180 + 30 210. 12x is equal to 2 అయితే x is equal ఎంత అవుతుందండి, 17.5 degrees. ఇస్ ఎ క్వాడ్రిలేటరల్ కాబట్టి సమ్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఇస్ హౌ మచ్, అడ్జసెంట్ యాంగిల్స్ ఇస్ హౌ మచ్, 180 degrees. ఓకే, ఆ ప్రాపర్టీ యూజ్ చేసి సాల్వ్ చేస్తున్నాం. ఓకే, నౌ నెక్స్ట్ వాల్యూ, ఫైండ్ ద ఏరియా. సో ఇది 19 అవుతుంది, ఇది కూడా ఆటోమేటిక్ ఎంత అవుతుంది, 19 అవుతుంది. అయితే మొత్తం 6 అవుతుంది. ఎందుకంటే చూడండి ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి, ఒకే డిస్టెన్స్ దగ్గర మొదలై ఒకే డిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయ్యి, ఎక్కడ కూడా మనకు స్లోప్ లేదు. కాబట్టి ఈచ్ యాంగిల్ ఈజ్ హౌ మెనీ డిగ్రీస్, 90 degrees. స్లోప్ ఉంటే పారలలోగ్రామ్ అవుతుంది. స్లోప్ ఎక్కడ లేదు మనకు, స్లోప్ లేదు కాబట్టి పారలలోగ్రామ్ అవుతుంది. సో అంటే స్లోప్ లేదు కాబట్టి మనకు పారలలోగ్రామ్ కాదు, ఇదేమవుతుంది, రెక్టాంగిల్ అవుతుంది. ఏమవుతుంది, రెక్టాంగిల్. స్లోప్ ఉంటే పారలలోగ్రామ్ అవుతుంది. వాలు ఉంటే మనకు అది వేరండి, వాలు లేదు కాబట్టి దీర్ఘచతురస్రం అవుతుంది. ఓకే, సో ఇది దీర్ఘచతురస్రం, ఇది లంబకోణ త్రిభుజం అవుతుంది. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. వాట్ ఇస్ దిస్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. వాట్ ఇస్ ద ఏరియా, ఎల్బి. సో ఎల్బి అంటే వాట్ ఈస్ ద 6 × 19. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇది 12, టోటల్ ఇది 19 కావాలంటే ఇది ఆటోమేటిక్ ఎంత అవుతుంది, 7 అవుతుంది. Therefore 6 × 7, 2 how many times, 3 times. 19 6 are how much, so how much it is, 114, it is 21. So total is how much, 135 squares and units. Okay, 19 6 are how much, 114 and 3 7s are 21. 114 plus 21 is how much, 135. This is LB అండి ఏరియా. ఇది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ స్లోప్ ఉంటేనేమో మనకు పారలలోగ్రామ్ అవుతుంది, స్లోప్ లేకపోతే ఏమవుతుంది, రెక్టాంగిల్ అవుతుంది. సో దిస్ ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎందుకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారంటే, సో మనకు రెక్టాంగిల్కి నువ్వు ఏ యాంగిల్ ఎక్స్టెండ్ చేసినా, ఏ ప్రాపర్టీ ఎక్స్పెక్ట్ చేసినా అది ఖచ్చితంగా ఆ సైడ్ని కంపేర్ చేసుకొని చేస్తే ఖచ్చితంగా 90 degrees వస్తుంది. ఎందుకంటే సో దిస్ ఇస్ ద ఆల్టిట్యూడ్ అంటాం. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు ఆల్టిట్యూడ్స్ అవుతాయి, ఇవన్నీ కూడా మనకు ఆల్టిట్యూడ్స్ అవుతాయి విత్ రెస్పెక్ట్. కాబట్టి దీంతో నువ్వు ఏవి ఎక్స్టెండ్ చేసినా కూడా మళ్ళీ ఇక్కడ ఎంత కోణం, 90 degrees, ఇక్కడ ఎంత కోణం 90 degrees అవుతుంది. సో ఇట్లాంటి ఎక్స్టెండేషన్ చేసినా కూడా ఇట్ మేక్ 90 degrees కంపల్సరీ. ఓకే క్లియర్. సో దేర్ ఫర్ వాట్ ఈస్ ద ఏరియా, 135 square centimeters. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Look at the next question. A given principal is 4,500, rate of interest is 15%. సో టైం లిమిట్ ఇచ్చాడు 26 March 2018 to 7th June 2018. ఇక్కడ ప్రిన్సిపల్ ఇచ్చాడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ఇచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ అనుకోమన్నాడు. ఇక్కడ బేసిక్గా చూడండి, మార్చ్లో మనకి ఎన్ని డేస్ ఉంటాయండి, 31 days ఉంటాయి. సో ఏప్రిల్ ఎన్ని ఉంటాయండి, 30 days ఉంటాయి. అదేవిధంగా మేలో ఎన్ని ఉంటాయండి, 31st 31 ఉంటాయండి. జూన్లో ఎన్ని ఉంటాయండి, మనకు ఆటోమేటిక్గా 30 ఉంటాయి. బట్ ఇక్కడ మార్చ్లో మనకు ఇక్కడ జూన్ 30 వరకు ఇవ్వలేదు, 7th వరకే ఇచ్చాడు. సో మార్చ్లో ఎన్ని డేస్ మన నుంచి కౌంట్ చేసినాడు, 26 days నుంచి కౌంట్ చేసినాడు. అంటే హౌ మెనీ డేస్ ఈ కౌంటెడ్, 5 days కౌంట్ చేయాలి. ఎందుకంటే ఈ స్టార్టెడ్ కౌంటింగ్ ఫ్రమ్ 26th March. 26 March అంటే ఎన్ని డేస్ ఉంటే మనకు 5 days కౌంటింగే తీసుకోవాలి. సో 30 + 31 61, 61 + 7 68. Now 68 + 5 is how much, 73 days. ఓకే, సో 73 days ఉన్నాయి. బట్ ఇది నార్మల్ ఇయర్ కాబట్టి 365 ఎంత అవుతుంది, 365. 73 హౌ మెనీ టైమ్స్, 5 times అండి. 1/5 తీసుకోవాలి. వాట్ ఇస్ దిస్, 1/5. టైం ఎంత, 1/5. సో టైం 1/5 అండి, 1/5. 15% అంటే 15/100. నౌ వాట్ ఇస్ దిస్, 4,500. నౌ 2 zeros cancel. 5 how many times, 3 times. Okay, so nothing but what, 135 rupees is the interest. What is the simple interest, 135 rupees is the simple interest. Okay, so how many days andi, 73 days. 73 days upon 365 is 1/5. Okay, time is 1/5 andi. Principal is 4,500, interest is 15%, 15/100. What is the rate of interest is
how much? 135 rupees is absolutely right answer. Okay na? So this is the next question. Tan 90 minus tan 30 divided by 1 plus tan 30 into tan 60 అడుగుతున్నాడు. ఓకే, సో మీరు తీసుకొని సాల్వ్ చేయొచ్చు. సో √3 మీరు tan 60 అంటే ఎంత అవుతుందంటే √3 మైనస్ 1/√3 డివైడ్ బై 1 ప్లస్ tan 60 ఎంత అండి √3. సో √3 ఇంటూ 1/√3. సో √3 క్యాన్సల్. సో √3 into 3 అంటే ఎంత అవుతుంది 3 minus 1/√3 డివైడ్ బై 2 అవుతుంది. Therefore it is 2 minus 1 అంటే 2 డివైడ్ బై 2√3 అవుతుంది. √3 క్యాన్సిల్ అవుతాయి. వాట్ ఈస్ ద వాల్యూ లెఫ్ట్? 1/√3 లెఫ్ట్. ఓకే, ఇలా సాల్వ్ చేయొచ్చు. లేదా అది మనకు tan a minus b ఫార్ములా. ఓకే, tan a minus b ఫార్ములా ఏంటండి? సో tan a minus tan b divided by 1 plus tan a into tan b. Okay, therefore tan 60 degrees minus 30 degrees, therefore tan 30 degrees. What is tan 30 is 1/√3. Okay, ఈ విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు. Or you can substitute the angle value, or you can do an extension of double angle rule. Okay, ఆ విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు. What is the right answer? 1/√3 is the right answer. Okay, ప్రాపర్టీస్ నుంచి జామెట్రీ ప్రాపర్టీస్ అయితే ఇక్కడ ప్రాపర్టీస్ వచ్చాయి. ఓకే, బేసికలీ ఫైండ్ ద యాంగిల్ అంటాడు. యాంగిల్ అంటే బేసికలీ హౌ మెనీ డిగ్రీస్? 90 degrees. ఓకే, సో ఇక్కడ మనకు యాంగిల్ అడుగుతున్నాడు. యాంగిల్ కావాలంటే ఐ టేక్ tan theta. సో tan theta is equal to what is AB by AC అంటే 20 divided by 20√3. Now tan theta is equal to 1/√3 అంటే therefore theta ఇక్కడ 1/√3 వస్తుందంటే 30 degrees is absolutely right answer. So what is the right answer అండి? 30 degrees is absolutely right answer. What is that angle? Theta కనుక్కోమంటున్నాడు. సో theta is how many degrees it is? 30 degrees is absolutely right answer. Find the angles అన్నాడు. ఇది 30 degrees అవుతుంది, ఎంత అవుతుంది? ఇది 90 degrees అవుతుంది. 30 plus 90 120 అవుతుంది. 120 అంటే ఇది ఆటోమేటిక్ ఎన్ని డిగ్రీస్ అవుతుంది? 6 degrees అవుతుంది. సో ఆప్షన్స్ ఎలా చెప్పాలంటే ఫస్ట్ ఏ చెప్పాలంటే 60 degrees, నెక్స్ట్ బి అన్నాడు 90 degrees, సి అన్నాడు ఎంత అంటే 30 degrees. సో యాంగిల్స్ అడిగాడు. విచ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్? 60, 90, 30. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ ఏమంటే ఫైండ్ ద యాంగిల్స్ అన్నాడు. అన్ని యాంగిల్స్ కనుక్కోమన్నాడు. ఓకే, ఐ యూజ్ అ ప్రాపర్టీ. సో ఫ్రమ్ హైట్స్ అండ్ డిస్టెన్స్ ఇది కూడా ప్రాపర్టీ నుంచి రావడం జరిగింది. సో ఏ 60 degrees, బి 90 అండ్ సి 30 degrees. ఏబిసి 60, 90, 30 ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఎందుకంటే ఫస్ట్ మనము ఏ తర్వాత బి తర్వాత సి యాంగిల్ చెప్పాలి. ఇవి ఆల్టర్నేటివ్ కూడా మారుతూ ఉంటాయి. బీ కేర్ఫుల్. ఓకేనా? వాట్ ఇస్ రైట్ ఆన్సర్? 60, 90, 30 ఆప్షన్ చూస్ చేసి పెట్టండి. ఓకేనా? ఇది మనకు 8th December వచ్చిన పేపర్. 9th and 10th కూడా నేను నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ నుంచి మన ఛానల్ అన్నీ కూడా డిజిటల్ బోర్డ్ మీద చెప్పడం జరుగుతుంది. సో అందుకే కొంచెం టైం తీసుకొని వి మెయింటైన్ స్టూడియో ఆల్సో. సో ఫర్దర్లీ వీ గోయింగ్ టు ప్రొవైడ్ వీడియోస్ ఇన్ డిజిటల్ బేస్డ్. ఓకే, తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాజ్ వెల్ ఆల్సో ఐమ్ రిక్వెస్ట్ యూ టు soon we're going to launch a specific English medium channel. That channel also provide videos in bank, SSC, RRB, NTPC, SAPC and all competitive level. And this Naveenraj Maths YouTube channel going to provide videos in bilingual. Telugu and English lo kuda ee channel meeku రావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు త్వరలోనే నేను టాపిక్ వైజ్ చాప్టర్స్ కూడా స్టార్ట్ చేశాను. ఆల్రెడీ జామెట్రీ స్టార్ట్ చేశాను, మెన్సురేషన్ స్టార్ట్ చేశాను. వాటి ఎక్స్టెన్షన్ క్లాస్ నేను త్వరలో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ మన పర్సంటేజ్ ఫ్యామిలీ స్టార్ట్ చేస్తున్నాను. అది నెక్స్ట్ వీడియోలో మీరు పర్సంటేజ్ ఫ్యామిలీ బేసిక్స్ నుంచి కూడా అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. 1 by 1 క్లాస్ మొత్తం కూడా మీకు అప్రోచ్ అవుతుంది. క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నెవర్ రివీల్ ద కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ నేను చేయట్లేదు, డైరెక్ట్ చేయడం జరుగుతుంది. మీకు లెసన్ వైజ్ చెప్పినప్పుడు మాత్రం కాన్సెప్ట్ ఎలా వచ్చింది, కాన్సెప్ట్ డెవలప్మెంట్ కూడా నేను చెప్తాను. మీకు బేసిక్ డెవలప్మెంట్ కూడా నేను డీటెయిల్గా చెప్తాను. బికాస్ మీకు ఈ పేపర్ చూడడానికి మీకు అర్థమైపోయి ఉంటుంది. క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాపర్టీస్ మీద, కాన్సెప్ట్స్ మీద అండ్ వాటి యొక్క క్యారెక్టర్స్ మీద, స్ట్రక్చర్స్ మీద అడిగాడు. మీకు జామెట్రీ వచ్చిన అన్ని క్వశ్చన్లు ప్రాపర్టీస్ అడిగాడు, ప్రూఫ్స్ అడిగాడు. ట్రిగ్నోమెట్రీలో కూడా అంతే. ఇప్పుడు మీకు అర్థమైన మెయిన్ మ్యాటర్ నెంబర్ సిస్టంలో కూడా మనకు ప్రాపర్టీస్ మీద క్వశ్చన్ రావడం జరిగింది. సో దాని అర్థం ఏంటంటే మీరు బేసిక్స్ని, ప్రాపర్టీస్ని, కాన్సెప్ట్ నేర్చుకుంటేనే క్వశ్చన్స్ని ఎట్లా ఇచ్చినా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? ఈ పేపర్ చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది. అండ్ ఎవరైతే సెకండ్ ఫేజ్లో ఉన్నారో బీ కేర్ఫుల్. పేపర్ వెళ్తున్న కొద్దీ కొంచెం క్రిటికల్ పెంచుతున్నాడు, టఫ్ లెవెల్ కూడా పెంచుతున్నాడు, మోడరేట్గా నుంచి డిఫికల్టీ వెళ్తున్నాడు. సో బీ కేర్ఫుల్. ఓకే, సో ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ టైర్ 2 ఈ విధంగా అడిగాడు. టైర్ 2 కొంచెం కాంప్లికేట్ అడుగుతాడు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో కాన్సెప్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్ రావడం జరిగింది. ఓకేనా? ఇది మనకు 8th December పేపర్. నెక్స్ట్ పేపర్స్ని మనం నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. ఫ్యామిలీ వైజ్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా?